ఈ కేసు ఇప్పుడు ఎక్కడి వరకు తిరగొచ్చు అంటే ఏది ఇప్పుడు ఈ రాస్తారని కేసు అనేది ఇప్పుడు మనం ఎందుకు గంజాయిని పట్టుకొచ్చామంటే ఇప్పుడు ఈ లో ప్రొఫైల్ లో గంజాయి, హై ప్రొఫైల్ హై ప్రొఫైల్లో డ్రగ్స్, అందుకే ఈ రెండింటికి మంచి లింక్ ఉంది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు లిక్కర్ తీసుకుంటారు, ఓకే. ఇప్పుడు ఈ హై ప్రొఫైల్ వాళ్ళు ఈ డ్రగ్స్ దందాని చేస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పుడు దొరికింది కేసు, ఈ ముడులు విప్పండి. దీనిలో ఇంకా ఏమీ ఆలోచించడానికి లేదు. యువత 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 అని చాలా క్లూ ఇచ్చారు. ఒకవేళ ముందుకు వచ్చేస్తే మంచి క్లూ ఇచ్చింది. ఆ అమ్మాయి జీవితం సంగతి పక్కన పెడితే వ్యవస్థ బాగుపడుతుంది. ఈ కేసు ద్వారా అయినా సరే తీగ లాగితే డొంక కదిలి. అయితే ఒకటి జరుగుతుంది, మీరు అన్నారు కదా ఇవి హై ప్రొఫైల్ కేసులు, ఎందుకంటే రాస్తారు కాబట్టి సినిమా వాళ్ళు ఒకవేళ సినిమాను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని మళ్ళీ మసిపూసి మారడికాయ చేసే అవకాశం ఉంటుంది. 2 రోజులు అయితే కేసు ఉంటుందా లేదా తెలియదు. ఆ అమ్మాయికి ఎవరన్నా కనీసంగా బాసటగా సపోర్ట్గా అడిగితే వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఎందుకుంటారు? ఇంకొకటి మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కర్ణాటకలో దర్శన్ కేసు జరిగింది కదా. అవును. ఆమె కూడా వాళ్ళ వైఫ్ కాదటగా పవిత్ర గౌడ్ కాదు. అయితే ఇప్పుడు కేసు ఎలా పెట్టారో తెలుసా? మరి సినిమా పెద్దల జోక్యమో లేకపోతే దర్శన్ బాగా తినిపించాడో తెలియదు కానీ ఏవన్నా పవిత్ర గౌడ్, ఏటు దర్శన్. ఎందుకంటే ఇప్పుడు దర్శన్ కనుక వెళ్ళి జైల్లో కూర్చుంటే సినిమాలు ఆగిపోతాయి, ఎవ్వరి వ్యాపారాలు దెబ్బతినకూడదు, ఎవ్వరి పేర్లు బయటికి రాకూడదు, వీళ్ళ పరువులు వీళ్ళ అంతస్తులు అన్నీ అలాగే ఉండాలి, ఆడవాళ్ళు బలైపోవాలి. నేనేమి పవిత్ర గౌడ్ని సపోర్ట్ చేస్తున్నాను కాదు. ఇప్పుడు పవిత్ర గౌడ్ని పెట్టారు కదా, ఇప్పుడు ఆమె కోసం చేశాడు అంటున్నారు. ఆమె కోసం చేసినంత మాత్రాన ఆమె ఏమన్నా ఎట్లా అవుతుంది? అసలు నువ్వు అతన్ని ఆ ఊరి నుంచి ఈమె చెప్పింది, అతను నాకు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను టార్గెట్ చేశాడు, నేను బాధపడ్డాను, మనస్తాపం చెందాను, ఇవన్నీ నీకు చెప్పింది కరెక్టే. నీ బుద్ధి ఏమైంది? అసలు నీ బుద్ధి సరైందైతే ఈ విషయం ఇక్కడ దాకా ఎందుకు వచ్చేది? ఆ సౌకాళ్ళ అభిమాని ఎందుకు అంత అభిమానం పెంచుకుని ఇలా చేస్తాడు? ఇది కదా అసలు ప్రశ్న. అంటే ఎటుతిరిగి ఎటొచ్చినా ఇందాక జడ్జి కూతురికి గర్భిణీ వస్తే నీకెట్లా తెలియలేదు అని అడిగినట్లే ఇప్పుడు ఇదంతా మళ్ళీ పవిత్ర గౌడ్ మెడకి ఆమెను ఏమన్నా చేయడం. మీరు అసలు మీకున్న రెమెడీ ఏంటి చెప్పండి? ఇలా ఒకళ్ళు అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నారు అని తెలియగానే మీరు చేయాల్సింది ఏంటి? సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వాలి. సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వు భార్య ఉండగా ఆమె నా గాలికి వదిలేసేసి ఈమెతో సహజీవనం చేస్తున్నావు, ఈమెమో నేను పెళ్లి చేసుకున్నాను నా భర్త అని చెప్పి సోషల్ మీడియా అంతా పెట్టుకున్నది. అందుకేగా మీరు అసలు సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళండి. ఎల్లుంటే గనక మీ చేతికి మట్టి అంటకుండా వాడిని జైల్లో పెట్టించేవాళ్ళుగా. మీరెక్కడ ఇరుక్కుంటారోనని చెప్పి వాడిని చంపారు, అయినా ఇరుక్కున్నారు. కానీ ఇప్పుడు ఈ కేసు మరి ఏం చేస్తారు? ఎందుకంటే ఇతను కూడా సినిమాలు ఉన్నాయి కాబట్టి అమ్మాయిని బలి చేసే ప్రయత్నమే చేస్తారేమో అని. అమ్మాయినే బలి చేస్తారు, నేను అనేది అదే. అందుకే నేను మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్పింది కూడా అందుకే, ఆ అమ్మాయినే బలి చేయడానికే వీళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ఆ అమ్మాయి ఎలాగూ బయటకు వచ్చింది, ఇంక ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కానీ అమ్మాయి నిలబడాలి ఈ కేసులో. నిలబెడితే ఈ డ్రగ్స్ దందా బయటకు వస్తుంది. రాజ్ తరుణ్ లాగా ఇంకొకళ్ళు చేయకుండాను బుద్ధి చెప్పింది అవుతుంది. ఇప్పుడు మీకు గుర్తొస్తుందా న్యాయం కావాలి సినిమా? ఒకప్పుడు పాత రోజుల్లో చిరంజీవి రాధిక, మా చిన్నప్పుడు వచ్చింది రండి, మీకేం తెలుస్తుంది? ఆ సినిమా ఇంతే, ఫైట్ చేస్తుంది. ఎవరు? రాధిక ఫైట్ చేస్తుంది. చిరంజీవి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ అమ్మాయిని గర్భవతిని చేస్తే నేను పెళ్లి చేసుకొని పొమ్మంటాడు. ఎవరు? చిరంజీవి చేసుకొని పొమ్మంటే అప్పుడు ఈ అమ్మాయి ఎలుగెత్తి తన సమస్య గురించి చెప్పుకుంటే శారద ముందుకొచ్చి కేసు చేసి, లింక్ ఎలా ఉందంటే సినిమా కాబట్టి లింకులు బాగానే ఉంటాయి, నిజ జీవితాలు అంత లింకులు పెట్టడం కుదరదు. ఈ శారదను కూడా ఈ విధంగానే చిరంజీవి తండ్రి జగ్గయ్య మోసం చేశాడు. సినిమా కాబట్టి సినిమాటిక్గా చేశారు. కానీ ఏది ఏమైనా అక్కడ చెప్పింది ఏంటి అంటే ఇలా మోసం చేసిన వాళ్ళు నిలబడడానికి ఏంటంటే ఆమెకు ఒక సపోర్ట్ కావాలి, ఒక ఇది కావాలి, అంత ఈజీ కాదు కదా. సపోర్ట్ కావాలి. నిజాలు బయటికి రావాలంటే ఎవరైనా సపోర్ట్ వస్తే అసలు ఏంది వాస్తవం. ఇంకొక దురదృష్టం ఏంటో చెప్పమంటారా?
ఇలా సపోర్ట్ చేద్దామని చూస్తే వీళ్ళు సగం దారిలో తప్పుకుంటారు. ఇప్పుడు యాక్టివిస్టులు బలైపోతారు. అది కూడా ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో సంధ్య, సజయ, దేవి మాలాంటి వాళ్ళు బలైపోలా? ఇలాంటి శ్రీరెడ్డిగా మీరు సపోర్ట్ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు ఏదైనా అమ్మాయికి సెటిల్మెంట్ కనుక కూర్చోబెట్టి నీకు సెటిల్మెంట్ చేస్తాం సైలెంట్ అయిపో అంటే సైలెంట్ అయిపోద్ది. ఈలోపు మేము ఎందుకంటే అమ్మాయి నెలకు అంటే ఇప్పుడు 20,000 పంపించమనింది, నేను పంపించలేదు అనింది కదా. అమ్మాయి ఫైనాన్షియల్గా ఎట్లుందో తెలియదు. ఈ ఫైనాన్షియల్ స్టేటస్లో ఏముంది, నీకు ఇంతో కొంత ఇస్తాం సైలెంట్ అయిపోయింటే అది కంప్లైంట్ వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా వాస్తవం. కానీ ఇక్కడ సరే వాళ్ళ వ్యక్తిగత విషయం అయితే పట్టించుకోకుండా వెళ్ళే, కానీ ఇక్కడ ఒక కీలక అంశం, ఒక పాయింట్ ఉంది కాబట్టి దాని గురించి కొంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని గురించి మా తెలంగాణ గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకోవాలి. ఆమె డ్రగ్స్ వాడితే ఆమె బాధితురాలు కావచ్చు, కానీ డ్రగ్స్ ఉండాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ డ్రగ్స్ ఉన్నాయి, వాటిని ఆమె పెడ్లర్గా ఉంది అంటే అది 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 కేసు అవుతుంది. కానీ నిజంగా చెప్పాలంటే మేడం, అంటే నేను చెప్తున్నాను సరే ఏమని అనుకునేది, ఆమె డ్రగ్స్ తీసుకునేంత లావిష్ పరిస్థితి సరే అమ్ముతా ఏమన్నా అయింది, కానీ మొత్తానికి ఏదో తిప్పిరు చక్ర అన్నాడు. అంటే ఇప్పుడు ఒకటండి, అసలు ఎవరైతే పెడ్లర్స్ అవుతారు అంటే డ్రగ్స్ని తెచ్చుకోవడం కోసమే, వీళ్ళ చేతికి డ్రగ్స్ కొనుక్కోలేని పరిస్థితికి వచ్చినప్పుడే వీళ్ళు పెడ్లర్స్గా మారుతారు. దాని వెనకాల రాస్తారని లేడని కూడా ఎందుకు అనుకోవాలి? ఎందుకు నేనదే అంటున్నా. ఇప్పుడు ఇంత ప్రతివాదంగా నాకేమో కోపం వస్తుంది, కానీ ఇంత కబుర్లు చెప్తున్నాడే వచ్చేసి అన్ని తడబడుకుంటూ ఇవాళ ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా ఈ కేసుని గట్టిగా స్ట్రెస్ చేసి ఇది మీడియా కూడా వదిలిపెట్టకుండా ఉంటే అసలు విషయం ఏందనంటే మిగతా డ్రగ్స్ అన్నిటికి కూడా ఒక లింక్ ఉంది. ఇప్పుడు ఇది లాగితే మొత్తము యాడుంది ఏను కుంభస్థలం అంటే లాక్కుంటూ పోతుంటే చేతికి ఇచ్చిరు ఇప్పుడు వీళ్ళ అవకాశాన్ని. అవును, మంచి అవకాశం దొరికింది. అవకాశాన్ని వదిలితే మేనేజ్ చేసినట్టే. ఇప్పుడున్న ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్, నార్కోటిక్స్ వీటికి సంబంధించి ఆయన మంచి ఆఫీసరు, మంచి పేరున్న ఆఫీసరు. ఆయన అసలు ఎవ్వరు ఆయన కొనలేరు. ఆయన తలుచుకుంటే మటుకు చాలా లీడ్స్ దొరుకుతాయి. హైదరాబాద్కి డ్రగ్స్ని కట్టడి చేయగలిగిన పరిస్థితి అయితే మటుకు ఈ కేసు ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను. సినిమా వాళ్ళకైతే వీళ్ళ చుట్టే తిరుగుతుండే కదా వరకు. సో కాబట్టి ఇది పట్టుకుంటే అంటే ఒక్క సినిమా వాళ్ళనే కాదండి, అంటే బాగా ఉన్న వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు పిల్లలు అందరూ ఉన్నారు దీంట్లో. ఇప్పుడు ఒక రకంగా పబ్స్ దగ్గర స్నిప్పర్ డాగ్స్ని పెట్టి పబ్స్లో డ్రగ్స్ లేకోకుండా ఒక పని అయితే నడుస్తుంది. మరి అది దాన్ని ఇంకొంచెం వేగవంతం చేయాలి, టైమింగ్స్ తగ్గించాలి. ఇప్పుడు పబ్బు మీద ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది అని చూడకుండా ఇలాంటి ఆదాయం లేకపోయినా పర్వాలేదు ప్రభుత్వానికి, చాలా వరకు పబ్స్ని మట్టుకు తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విషయం మనం చూస్తే హైదరాబాద్లో పబ్స్ మనకి 12 వరకు, ఆఖరికి 1 వరకు కూడా ఉంటుంది. ఫుడ్ సెంటర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఓన్లీ ఫుడ్డే. ఆ ఫుడ్ సెంటర్స్ని మాత్రము ఈ లోకల్ ఉంటారు కదా కానిస్టేబుల్స్, వాళ్ళు ఏఎస్ఐలు పోయి వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపటేస్తుంటారు. కానీ ఇదే పబ్లిక్ పోయి అరెస్ట్ చేసి లోపటేయగలుగుతారు. వాళ్ళు చక్కగా వాళ్ళకి వాళ్ళ వాటాలు వాళ్ళకి వస్తుంటే అది ఎవరి వాటాలు వాళ్ళకి. పొద్దున అలా పనిచేసిన వాళ్ళని తీసుకుపోతారు, పొద్దున్నే సెటిల్మెంట్ చేసుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇసి పెడతారు. ఈ వ్యవస్థ మారినంత కాలం ఇక్కడ మాత్రం ఈ కేసు అవినీతి బాగా దందా నడుస్తుంది. వాళ్ళు ఎంత దందా చేస్తున్నారో వీళ్ళు కూడా అంతే దందా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వ్యాపారాలు నడవటానికి రాజకీయ నాయకుల అండ, పోలీసుల అండ, డెఫినెట్గా బడాబాబుల అండ లేకుండా ఈ దందా నడవదు. ఇక్కడ మట్టుకు సరిగా ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఉంటాం. కరెక్టే. చూడాలి మరి ఇది ఎంతవరకు వస్తానో. దీన్ని మళ్ళీ స్ట్రెస్ చేస్తూ ఉంటే కనీసంగా మేనేజ్ అవ్వకుండా ఉంటుందేమో. మరి అమ్మాయికి న్యాయం జరుగుతుందా, అమ్మాయి గట్టిగా నిలబడుతుందా, అమ్మాయికి సపోర్టర్స్ ఎవరు వస్తారనేది మాత్రం లెట్ us వెయిట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.